చంద్రబాబు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు 50% ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలి. చంద్రబాబు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలి. చంద్రబాబు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తామన్న హామీని వెంటనే చంద్రబాబు గారు అమలు చేయండి గట్టిగా. చంద్రబాబు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన హామీ వెంటనే బహుజన ఐక్యత మహాత్మా జ్యోతిరావు ఫులే గారు బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తామన్న హామీని వెంటనే చంద్రబాబు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తామన్న హామీని వెంటనే చంద్రబాబు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తామన్న హామీని వెంటనే చంద్రబాబు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తామన్న హామీని వెంటనే చంద్రబాబు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తామన్న హామీని వెంటనే we want బహుజన సమాజ్ పార్టీ ఎస్సీ బీసీ ఐక్యత మహాత్మా జ్యోతిరావు ఫులే గారు, ఆండీ కాంతిరామ్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, చంద్రబాబు గారు స్థానిక సంస్థల్లో సత్యసాయి జిల్లా మరి కదిరి పట్టణం నందు మరి మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి కాంస్య విగ్రహం వద్ద ఆయన 135 సంవత్సరాల వర్ధంతి సందర్భంగా మరి బహుజన్ సమాజ్ పార్టీ కదిరి మరి పుట్టపర్తి నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆధునిక భారతదేశంలో మరి ఆ రోజు ఉన్నటువంటి కులం మతం మరి కుల వివక్షత మరి మత వివక్షత మరి ఋతుమతులకు వ్యతిరేకంగా అంటరానితనానికి వ్యతిరేకంగా మరి 1848లోనే పోరాటం చేసినటువంటి మహనీయుడు మరి మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు. మరి గాంధీ గారికి మహాత్మా అనే బిరుదు ఎక్కడ ఇచ్చినటువంటి సందర్భం లేదు. మరి జ్యోతిరావు ఫూలే గారికి లక్షలాది మంది జనంలో మహాత్మా అనే బిరుదు ఇచ్చినటువంటి మహనీయుడు, ఆధునిక బహుజన విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు. అయితే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఈయన సేవా కులాలు, వృత్తి కులాలు, సంచారి జాతి కులాలను మరి ఇప్పటికీ నీచ నికృష్టంగా ఈ పాలక ప్రభుత్వాలు మరి చూడబడతా ఉన్నాయి. దీనికి కారణము ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు. మన వాళ్ళు 1931లో మరి బీసీలకు కులగణన ఆ రోజు చేస్తే ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా మరి బీసీలు ఎంతమంది ఉన్నారు మరి ఆ లెక్కలు మరి పక్షులకు, జంతువులకు అన్నిటికీ ఉన్నాయి. మరి బీసీలకు మాత్రమే లెక్కలు లేదంటే ఈ పాలక ప్రభుత్వాలు మరి 79 సంవత్సరాలుగా మనల్ని నయవంచన చేస్తున్నారా లేదా? అయితే మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపుగా మరి 40 సంవత్సరాల సుదీర్ఘ ఆయన రాజకీయ చరిత్రలో మరి అబద్ధాలు చెప్పుకుంటూ మరి రాజ్యం వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే మరి బీసీ డిక్లరేషన్లో స్థానిక సంస్థల్లో మరి బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు ఎందుకు మనకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఒకసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలారా మరి సేవా కులాలు, వృత్తి కులాలు, సంచారి జాతులారా ఒక్కసారి ఆలోచించండి. మరి భారత రాజ్యాంగంలో 10 సంవత్సరాలకు ఒక్కసారి మనకు రాజ్యాంగంలోనే పొందుపరిచారు బీసీ కులగణన, అన్ని కులాలకు కులగణన చేయాలని చెప్పేసి. మరి ఇప్పటికీ 79 సంవత్సరాలు అయితే మరి కులగణన చేయలేదు.
మరి మనకి అబద్ధాలు చెప్పి ఈ పాలకులు మోసం చేస్తూ ఉన్నారు. ఇవి మన పార్టీలు కాదు, ఇవి కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు. అందుకే ఆ రోజు పూలే గారు చదువుకుంటే సమాజం బాగుపడుతుందని చెప్పేసి తన భార్యకే చదువు చెప్పి మరి ఈ దేశానికి మహిళా ఉపాధ్యాయురాలు చేసినటువంటి ఘనత మరి పూలే గారికే దక్కుతుంది. అయితే ఆ చదువును ఏ విధంగా చదివితే నా వర్గాలకు బాగుపడతారని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన ప్రపంచ మేధావి, అనేక పట్టాలు పొంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరి ఈరోజు మనము సగౌరవంగా తిరుగుతున్నామంటే భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మరి రాజ్యాంగాన్ని తూట్లు పొడసాలని చెప్పేసి తన సొంత జెండాలు సొంత ఎజెండాలను పెట్టి మనల్ని నయవంచన చేస్తూ ఉంటారు. మరి ఇప్పటికైనా స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. మరి అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు మీరు బీసీలకు 50% ఇస్తామన్నటువంటి రిజర్వేషన్ను అమలుపరిచి మీరు స్థానిక సంస్థ ఎలక్షన్లకి పోవాలా, లేదంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి అంచెలంచెలుగా పోరాటం చేసి మరి మీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మరి అట్టడుగు వర్గాల్లోకి తీసుకొని పోయి మిమ్మల్ని ఎండగడతామని చెప్పేసి మరి బహుజన్ సమాజ్ పార్టీగా మీకు హెచ్చరిస్తున్నాం. అయితే ఈరోజు మన అట్టడుగు వర్గాలు మరి చైతన్యం కోసం మరి మనం అందరము పోరాటం చేయాలా. మరి మనకు అధికారం కావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం కావాలంటే మరి మన్యశ్రీ కాంశీరామ్ గారు మరి భారతదేశంలో బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తు పార్టీని మనకు 1984లోనే తెచ్చిపెట్టారు. ఈ కుల మత పార్టీలు మరి నయవంచన చేసి మన వాళ్ళ అధికారాన్ని రాకుండా మరి వాళ్ళు ఎలక్షన్ ముందు మన వాళ్లకు డబ్బులు ఎరగా చూపించి మన వాళ్ళతో ఓట్లు వేయించుకున్న తర్వాత వాళ్ళ విశ్వరూపాన్ని ప్రదర్శించి వాళ్ళ కులపోళ్ళు లక్షల కోట్లు దన్నుకుంటున్నారు తప్ప మన వర్గాలకు ఏది న్యాయం చేసినటువంటి సందర్భం లేదు. కాబట్టి మన పార్టీ అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి ఈ పార్టీని ఆదరించి ముందుకు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2025 నవంబర్ 28న శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతి సందర్భంగా స్థానికంగా ఉన్న మహాత్మా పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఎస్పీ జిల్లా కార్యదర్శి మరియు కదిరి ఇన్ఛార్జి యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి బహుజన నాయకులు మరి హరిప్రసాద్ గారు ఇతర నాయకులందరూ హాజరయ్యారు. మరి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మరియు పుట్టపర్తి ఇన్ఛార్జి అంపావతిని గోవింద్ గారు హాజరై మాట్లాడుతూ ఈ భూప్రపంచం మీద బీసీలను మోసం దగా చేస్తున్న ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మాత్రమే నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ బందెల గౌతమ్ కుమార్ గారి పిలుపు మేరకు 2025 ఆగస్టు 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2012 జూలై 9వ తారీఖున ప్రకటించిన బీసీ డిక్లరేషన్లు ఇచ్చిన హామీ మేరకు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేస్తామన్న హామీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇందుకు సీఎం చంద్రబాబు గారు కేవలం 15 రోజుల్లో అంటే 2025 సెప్టెంబర్ 3వ తారీఖున రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ లెటర్ రాసిందనే పేరుతో తానిచ్చిన హామీ 50% బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అమలు చేయకుండా ఎగరగొట్టేందుకు బీసీ నినాదం బలపడక ముందే స్థానిక సంస్థల ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీనికి బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే 5 సంవత్సరాల పదవీకాలం ముగియక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అంటే కేవలం బీసీలకు చంద్రబాబు గారు తాను ఇచ్చిన 50% హామీని అమలు చేయకుండా ఎగరగొట్టేకే అంది అనే ప్రెస్ మీట్ ద్వారా చెప్పడంతో కొద్ది రోజులు మౌనం వహించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు పాత పద్ధతి ప్రకారమే జరుపుతామని ప్రకటించిన తర్వాత
చంద్రబాబు గారు స్థానిక సంస్థల ఎన్నికలు 2-3 నెలల్లో నిర్వహిస్తామని తన పార్టీ శ్రేణులు కొన్ని పిలుపునిస్తున్నారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013 జూలైలో బీసీలకు 34%తో సర్పంచ్ ఎన్నికలు జరిపారు. వీరి 5 సంవత్సరాల పదవి కాలం 2018 జూలైలో ముగిసింది. 2018లో సీఎంగా ఉన్న చంద్రబాబు గారు 2012 జూలై 9న ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం 2014 ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచిన విధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేస్తామన్న హామీని అమలు చేయాలి. కానీ ఆ మేరకు 50% అమలు చేయాల్సి వస్తుందనే దురుద్దేశంతో అప్పటి వరకు అమలవుతున్న 34%పై కోర్టుకు వెళ్లాలని ఎన్నికలు జరపలేదు. ఆ తర్వాత అధికారం మారి సీఎం అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు 34% నుంచి 24%కి తగ్గించిందని ఎన్నికలు జరపడంతో దాదాపు 16,500 పదవులను బీసీలు కోల్పోవడం జరిగింది. ఆ సందర్భంలో కోర్టుకు పోయిన రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటోను ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో వేసి జగనే కోర్టుకు పంపారని రాశారు. జగన్ గారితో ఫోటో దిగిన అదే రెడ్డి గారు చంద్రబాబు గారితో దిగిన ఫోటోను సాక్షి పత్రికలో వేసి చంద్రబాబు గారే కోర్టుకు పంపారని రాశారు. నిజానికి చంద్రబాబు గారు 2018లోనే 2014 ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేస్తామని హామీని అమలు చేసి ఉంటే ఇంతటి తీవ్ర నిర్ణయం బీసీలకు జరిగి ఉండేది కాదు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటూ నిత్యము భ్రమింపజేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు 1995లో సీఎం పదవి, టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు బీసీలను మోసం చేస్తూ రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చట్టసభల్లో బీసీలకు 33% మాత్రమే రిజర్వేషన్ కల్పించాలని ఏ శాస్త్రీయ గణాంకాల ప్రకారం తీర్మానం చేశారు. కానీ కేంద్రానికి 2004 ముందు ఒక్కసారి, 2014 సెప్టెంబర్ 6వ తారీఖున రెండోసారి, 2024 సెప్టెంబర్ 18వ తారీఖున మూడోసారి పంపి ఇలా 20 సంవత్సరాలకు పైగా బీసీలను మోసం చేస్తూ రావడం జరుగుతోంది. 2012 జూలై 9న ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం 33% అంటే 60కి పైగా టీడీపీ తరఫున బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు 2014, 2019, 2024 ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇవ్వాల్సింది. కానీ ఒక్కసారి కూడా 60 టికెట్లు ఇవ్వలేదు. అలాగే ఇదే డిక్లరేషన్ అందు విద్యా ఉద్యోగుల బీసీలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 33%కి పెంచడం, బీసీ ఉద్యోగుల ప్రమోషన్లో రిజర్వేషన్లతో పాటు అదనపు సదుపాయాలు ఇలా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వీటిలో ఏ ఒక్కటి ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. 2014 ఎన్నికలకు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామనే హామీ, బీసీల రచన కోసం ప్రత్యేక చట్టం అనే హామీని ప్రకటించడం జరిగింది. ఈ రెండింటిలో ఏ హామీ అత్యంత కీలకమైనదంటే ఎవరిని అడిగినా చట్టసభలో బీసీలకు 33% రిజర్వేషన్ అనేది చెప్తారు. కానీ ఈ 33% రిజర్వేషన్ కోసం చేసి కేంద్రానికి పంపే హామీపై సమగ్రమైన చర్చ జరపకుండా, ఒక కమిటీ వేయకుండా, ఒక సాధారణ అంశంగా నేరుగా 2024 సెప్టెంబర్ 18న రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే బీసీల రచన కోసం ప్రత్యేక చట్టం అనే హామీని అమలు చేయడానికి మాత్రం 8 మంది మంత్రుల కమిటీ వేయడం జరిగింది. దీనిని బట్టి మనకు ఏమైనా అర్థమవుతుందంటే చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం చేసిన తీర్మానం ఎన్నిసార్లు కేంద్రానికి పంపిన కేంద్రం పట్టించుకోదు అంటే దీని అర్థం ఇది ఉత్తిదే. ఈ ఉత్తిత్తి హామీతో 20 ఏళ్లకు పైగా రాష్ట్రంలో బీసీలను పక్కాగా సులభంగా బురిడి కొట్టించి మోసం చేసి చంద్రబాబు గారు తన పబ్బం గడుపుకోవడం జరుగుతోంది. అలాగే ₹1 కూడా ఖర్చు అవసరం లేని బీసీ రచన చట్టం అమలును పూర్తిగా కాలయాపన చేయడం అనేది చంద్రబాబు గారి పక్కా ప్రణాళిక. ఈ పక్కా ప్రణాళికలో భాగమే 8 మంది మంత్రుల కమిటీ ఏర్పాటై దాదాపు 15 నెలలకు పైన అయినా బీసీ రచన చట్టం అమలుకు ఉలుకు పలకలేదు. ఇదే డిక్లరేషన్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50 ఏళ్ళు నిండిన ప్రతి బీసీకి 4,000 పింఛన్ ఇస్తామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 17 నెలలు అవుతుంది కనుక ప్రతి బీసీకి ప్రభుత్వం 68,000 బాకీ పడింది. కనీసం ఇప్పటి నుంచి అయినా ఈ బాకీ పడిన 68,000తో పాటు ప్రతి నెల 4,000 పింఛన్ ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. కోర్టు 34% నుంచి 24%కి తగ్గించడానికి ప్రధాన కారణం రిజర్వేషన్లను 50%గా దాటకూడదు అనేది సారాంశం. మరి ఇది తెలిసి కూడా చంద్రబాబు గారు 2024 ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు స్థానిక సంస్థల్లో 34% అమలు చేస్తామని పొందుపరిచారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన హామీ మేరకు 34% అమలు చేస్తే 50% దాటుతుంది. కనుక 34% అమలు చేసినా 50% అమలు చేసినా 50% దాటుతుంది.
వాస్తవానికి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్రంలో సమగ్ర కుల జనగణన చేసి బీసీల జనాభా ఎంత శాతం ఉన్నదో అంత శాతం వాటి అన్ని రంగాల్లో ఇవ్వాలని ఉద్యమం చేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి 2000 జాతీయ జనగణనలో కులగణన చేస్తామన్న షెడ్యూల్ స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం జరిగే పరిస్థితి ఉంది. కనుక తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటూ నిత్యం చంద్రబాబు గారు చెప్తుంటారు కదా, మరి ఆ మేరకు చంద్రబాబు గారు బీసీలపై తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు 20 ఏళ్లకు పైగా బీసీలను మోసం చేస్తున్నప్పటికీ కనీసం ఈ ఒక్కసారైనా మోసం చేయకుండా ఇచ్చిన హామీని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 50% అమలు చేస్తామని పొందుపరిచిన హామీని అమలు చేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది అమలయ్యేందుకు బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్సీలు, బీసీ ఎంపీలతో పాటు వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంతో పాటు ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అన్నీ కూడా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జై భీమ్, జై భారత్.